అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 14వ భాగం. రచయిత భాను గారు. ఎవరు చేయమన్నారు? ఆ గూర్ఖా డ్యూటీ మనమేమైనా రావద్దని చెప్పామా ఏంటి? నా చెల్లిని నేనెంతసేపైనా నా దగ్గర ఉంచుకుంటాను. ఆయన పర్మిషన్ ఎవరికి కావాలి? ఇక్కడ అడుగుతాను పద అని మైథిలి వెనకే వెళ్తాడు మహావీర్. పాపని కూడా తీసుకెళ్తాను. వీళ్ళ మామ కొంచెమైనా కరుగుతాడేమో దీన్ని చూసి అని మైథిలి పాపను కూడా బయటికి ఎత్తుకొని వెళ్తుంది. మైథిలి పాపను తీసుకొని వాళ్ళ అన్నయ్యతో కలిసి కారు వరకు వస్తుంది. జాహ్నవి మాత్రం గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటుంది. మళ్ళీ అక్కడ వరకు వెళ్తే జైకి కోపం వస్తుందేమో అని అక్కడే నిలబడి చాటుగా వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటుంది. మైథిలి రాగానే కారు నుండి జైకి దిగుతాడు. హాయ్ బాబా అని జైకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి కోసం ముందుకు చాపుతాడు మహావీర్. జాహ్నవి భర్తగా ఇష్టం లేకపోయినా మైథిలి అన్నగా హాయ్ అని చిన్న స్మైల్‌తో జై కూడా అతనితో చేయి కలుపుతాడు. ఏంటి బావ లోపలికి రావచ్చు కదా! ఇక్కడ ఈ గూర్ఖా డ్యూటీ ఎందుకు చెప్పండి అని అంటాడు నవ్వుతూ. మహావీర్ వైపు కోపంగా ఒక చూపు చూసి నువ్వే చెప్పావు కదా అని మైథిలికి కళ్ళతోనే సైగ చేస్తాడు. మైథిలి ఏమీ ఎరగనట్టు దిక్కులు చూస్తూ తప్పించుకుంటుంది. నీ చెల్లి భర్తగా రాకపోయినా నీ భార్య అన్నగా అయినా నన్ను భావించి లోపలికి రావచ్చు కదా అని అడుగుతాడు మహావీర్. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. మాకు ఫ్లైట్‌కి టైమవుతోంది. మైథిలి కమ్ వెళ్దాం అని కార్ నుండి ఒక బాక్స్‌ని తీసి అందులో చైన్‌ని మైథిలి ముందు పెట్టి పాప మెడలో వెయ్యి అన్నట్టుగా చూస్తాడు. జయగారు మీరు కనిపించరు కానీ మీకు ప్రేమ ఉంది చెప్తానుండండి అని అనుకుని నా చేతిలో పాపుంది కదా! మీరే ఒక్కసారి ఎత్తుకుంటే నేను వేస్తాను అని జై ఏమంటాడు అని చూస్తుంది. సరే అని పాపను తీసుకొని ఎత్తుకుంటాడు జై. జై ఎత్తుకుంటే మైథిలి చైన్ తీసి పాపకి వేస్తుంది. ఇదంత దూరం నుండి చూసిన జాహ్నవికి ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు. వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని కళ్ళ నిండా వాళ్ళ అన్నయ్యను చూసుకొని మురిసిపోతుంటుంది. పాపకి మీరు బాగా నచ్చినట్టున్నారు జయగారు చూడండి. మీ డ్రెస్ ఎంత గట్టిగా పట్టుకుందో మళ్ళీ మీరు తనని ఎక్కడ విడిచి వెళ్ళిపోతారో అని జై అప్పుడు చూసుకుంటాడు. నిజంగానే పాప తన షర్ట్‌ని గట్టిగా పట్టుకొని జై వైపే చూసి బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే జైకి తెలియకుండానే పాప ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి తన బుగ్గల్ని లాగుతాడు. మహావీర్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మీ మమ్మీ నచ్చకపోయినా నువ్వైనా మీ మామకి నచ్చావని అనుకుంటాడు కూతుర్ని చూస్తూ. లోపలికొచ్చి ఇస్తే మీ చెల్లి కూడా హ్యాపీగా ఫీలయ్యేది కదా బావ అని మహావీర్ అనేసరికి అప్పుడు తనేం చేశాడో అర్థమయ్యి పాపని మైథిలి చేతిలో పెట్టేసి టైమవుతోందని కారెక్కి కూర్చుంటాడు. సరే అన్నయ్య బాయ్ అని అంటూ పాపని వాళ్ళ అన్న చేతిలో పెట్టగానే బాయ్ రా వెళ్ళాక కాల్ చెయ్యి జాహ్నవికి బాయ్ చెప్పి కారెక్కగానే జై ఎయిర్‌పోర్ట్ వైపు కార్‌ని పోనిస్తాడు. మీ అన్నకి ఇగో ఎక్కువే అని అంటాడు. ఇంట్లోకి వెళ్ళి జాహ్నవి పక్కనే కూర్చుంటూ ఓయ్ మహా! మా అన్నని అంటే ఊరుకోను చెప్తున్నా. పాపని ఎత్తుకొని బంగారం మీ మామ నిన్నెత్తుకున్నాడురా నువ్వు నచ్చేసావు మీ మామకి అని కూతురు మొహం నిండా ముద్దులు పెడుతుంది. మీ అన్నకెక్కడో మీ మీద ఇష్టముంది. బట్ అది బయటకు కనిపించకుండా బిహేవ్ చేస్తున్నాడు. మైథిలి ఎలాగైనా మిమ్మల్ని కలుపుతుంది. మనం కూడా ఇండియా వెళ్తే హ్యాపీగా అమ్మ వాళ్ళతో ఉండొచ్చని భార్య ఒళ్ళో హాయిగా పడుకుంటాడు మహావీర్. జై కార్ డ్రైవ్ చేస్తుంటే జాహ్నవి చెప్పిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంది మైథిలి. అనుకున్నా అక్కడి నుంచి వస్తే నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటావని. అందుకే నిన్న మొన్నటి నుంచి మీ అన్న దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు అని మైథిలిని ఎంతగా పిలుస్తున్నా కూడా తన ఆలోచనలో ఉన్న మైథిలికి జై పిలిచింది వినపడదు. ఇలా కాదని మైథిలి నడుము మీద గట్టిగా గిల్లగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ అని గట్టిగా అరిచి జై వైపే కోపంగా చూసి ఏం చేస్తున్నారు మీరు అని గిల్లిన చోట రుద్దుకుంటూ అడుగుతుంది మైథిలి. మరి ఎన్ని టైమ్స్ పిలిచాను నిన్ను చెవుడు వచ్చిన దానిలాగా ఉలకవు పలకవు. అందుకే ఏం చెయ్యాలో తెలియక గిల్లేశాను తప్ప అని అంటూ భుజాలెగరేస్తాడు. జై వైపు చూసి పలకకపోతే ఇలా గిల్లుతారా? ఎంత రెడ్‌గా అయిందో చూడండి అని చూపిస్తుంటే కారు ఆపి మైథిలి వైపే చూస్తాడు. నడుము దగ్గర గిల్లడం వల్ల కొంచెం రెడ్‌గా అయ్యి భలే టెంప్టింగ్‌గా అనిపిస్తుంటే నడుము వైపే కళ్ళప్పగించి మరీ చూస్తాడు. జై కారు ఆపి అలా తన వైపే చూస్తుండేసరికి తను చేసిందో గుర్తుకొచ్చి ఒసేయ్ మైథిలి ఏం చేస్తున్నావే నువ్వు అని నడుము దగ్గర పైకి పట్టుకున్న టాప్‌ని కిందకి అనుకొని ఏంటి అలా
గుడ్లప్పగించి చూస్తున్నారు? నేనేం చేశాను బంగారం? నువ్వు చూపిస్తుంటే చూడ్డం కూడా తప్పేనా? అని ఈసారి జెయ్యి మైత్రి టాప్ పైకని మళ్ళీ చూస్తుంటాడు. అబ్బా! జై ఏంటి మీరు టైమవుతోంది పదండి అన్నారు కదా! వెళ్దాం. ఎందుకు తొందర? అని ముందుకు వంగి రెడ్‌గా అయిన చోట ముద్దు పెట్టి నాలికతో తడి ఎత్తగానే మైథిలి నరాలు ఒక్కసారిగా జివ్వుమని లాగినట్టుగా అనిపిస్తుంది. గొంతు తడారిపోతుంది. జై ప్లీజ్ ఇది రోడ్డని కష్టంగా ఒక్కో పదం పలుకుతుంటే మైథిలి టక్కున లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన పెదాలు అందుకుంటాడు. ఊహించని ఆ పరిణామానికి మైథిలి బిత్తరపోతుంది. మైథిలి మైండ్ డైవర్ట్ చేయాలని, లేకపోతే అలాగే ఆలోచిస్తూ ఉంటుందని జై కావాలనే అలా చేస్తాడు. కొన్ని నిమిషాలకి మైథిలి పెదాలు విడి, మైథిలి హెయిర్ చెవి వెనుక పెడుతూ ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అందుకే మొన్నటి నుంచి మీ అన్నయ్య దగ్గరికి నిన్ను తీసుకెళ్ళలేదు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. నీ స్టడీస్ మీద ఫోకస్ పెట్టు. అనవసరమైన వాటిలో దూరితే నీ చుట్టూ చాలా ప్రాబ్లమ్సే చుట్టుముడతాయి. నువ్వు ఇబ్బందిలో పడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వనుకున్నంత చిన్న ప్రాబ్లమ్ కాదిది. నా మాట విని ఆలోచించడం మానేయ్. ఒక్క మంత్ తర్వాత ఇండియా వెళ్ళి నీ ఇష్ట ప్రకారమే మీ వాళ్ళ మధ్య మన పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మన ఇంటికి తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు హాస్టల్‌లోనే ఉండు. ఆలోపు నేను క్లియర్ చేయాల్సినవి కూడా క్లియర్ చేసేస్తాను. ఓకేనా? సరే. కానీ ఒకటి మాత్రం వినండి. అక్కడ మీ చెల్లి మీకోసం చాలా ఎదురు చూస్తోంది. మీ ప్రేమ కోసం 1000 కళ్ళతో చూస్తోంది. మీరు ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు మీ చెల్లి చాలా మంచిది అని మాత్రం చెప్పగలను. ఈ కొద్ది పరిచయంలోనే ఎలా తెలిసింది అని మీరు అనుకోవచ్చు. మా అన్నయ్య ప్రేమించాడంటేనే అదొక్కటి చాలు తను ఎలాంటి అమ్మాయో చెప్పడానికి. ఒకసారి తన వైపు నుండి కూడా ఆలోచించి చూడండి. ఇంకో విషయం అడగడం మర్చిపోయాను. ఏంటి? అంటాడు జై. మీ అత్త ఎందుకలా చేసింది? నన్ను మీకు దూరం చెయ్యాలని ఆవిడ ఎందుకు చూసింది? ఎందుకంటే తన కూతుర్ని నాకు ఇచ్చి అంటగట్టాలని తన ప్లాన్. నువ్వేమీ దిగులు పడకు. అంతా నేను చూసుకుంటా. ఓకేనా? అని మైథిలిని తన సీట్లో కూర్చోపెట్టి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. మరుసటి రోజు ఫ్లైట్ డల్లాస్‌లో ల్యాండ్ అవ్వగానే వాళ్ళ కోసం సిద్ధూ రెడీగా ఉంటాడు. హాయ్ అన్నయ్య అని సిద్ధూని నవ్వుతూ పలకరిస్తూ జై చెయ్యి పట్టుకొని నవ్వుతూ వస్తున్న మైథిలిని చూసి షాక్ అయిపోతాడు సిద్ధూ. ఏంటి బే మీ చెల్లి హాయ్ చెప్తుంటే అలా బుద్ధ విగ్రహంలాగా నోరు తెరిచి నిలబడ్డావ్ ఏంట్రా అని అంటాడు జై. రేయ్ నేను చూస్తోంది నిజమేనా? మీ ఇద్దరు ప్యాచప్ అయిపోయారా? అని ఎక్సైట్ అవుతూ అడుగుతాడు సిద్ధూ. మైథిలి, జై సిద్ధూని చూసి కోల్డ్ వార్ ముగిసిపోయింది. ఇద్దరం కలిసిపోయాం. ఒక్కసారి ఇద్దరు చెప్పగానే వావ్! గుడ్. సో హ్యాపీ. అయితే ఈ ప్రాజెక్ట్ మీ ఇద్దరిని కూడా ఒక్కటి చేసిందన్నమాట అని కారెక్కి కూర్చుంటాడు. అలా సరదాగా అక్కడి నుంచి విశేషాలన్నీ చెప్పుకుంటూ బయలుదేరతారు. మైథిలి ఉండే రూమ్ వైపు కార్‌ని టర్న్ చేస్తుంటే, ఏంటి జై ఇంకా నా చెల్లిని ఇంటికి తీసుకెళ్ళకుండా తను ఉండే రూమ్ వైపే తీసుకెళ్తున్నావెందుకు? అని జై వైపే చూస్తూ అడుగుతాడు సిద్ధూ. దానికి ఇంకా కొంచెం టైం ఉందిలే. నీకు తర్వాత వివరంగా చెప్తాను సిద్ధూ అని మైథిలి ఉండే రూమ్ దగ్గర ఆపి, ఓకే బుట్టబొమ్మ జాగ్రత్త. రేపు ఆఫీస్‌లో కలుద్దామని మైథిలిని డ్రాప్ చేసి వెళ్తాడు. మైథిలి వెళ్ళగానే విక్కీ, శాలిని ఇద్దరు గుమ్మానికి అడ్డుగా చేతులు కట్టుకొని లోపలికి రాకుండా అడ్డుగా నిలబడతారు. ఏంటిలా ద్వారపాలకులు నిల్చున్నట్టు నిల్చున్నారు? అని అనగానే ఇద్దరూ మైథిలి మీద పడిపోతారు. అబ్బా ఏంటే ఇద్దరూ కలిసి నా వీపు పచ్చడి చేస్తున్నారు. నేనేం చేశానని ఇలా కొడుతున్నారు అని వాళ్ళ నుంచి తప్పించుకొని అడుగుతుంది లోపలికి వెళ్తూ. ఏం చేశావా? ఏం చేయలేదు కాబట్టే ఇలా కొడుతున్నాం. అసలు మేమొకలం ఉన్నామని తమరి జ్ఞాపకముందా బుర్రకి? అని మైథిలి తల మీద కొడుతుంది శాలిని. అబ్బా! నువ్వలా కొట్టకే బాబూ! నాకు ఉన్న ఆ కాస్త మెదడు కూడా డ్యామేజ్ అవుతుందంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. ఏదో వర్క్ బిజీ వల్ల కాల్ చేయలేదు. అంతే. దానికే నన్నిలా బాధేస్తున్నారు కదే బాబూ! వర్క్ బిజీ వల్ల లేకపోతే జైగారితో బిజీ వల్ల అని సాగదీస్తూ అంటాడు విక్కీ. రేయ్! నిన్ను అని విక్కీ వీపు మీద ఒకటేసి అంత లేదు అంటుంది మైథిలి. కానీ అలా అంటున్నప్పుడు జై చేసిన చిలిపి అల్లరి పనులు గుర్తొచ్చి సిగ్గు వల్ల మైథిలి బుగ్గలు పింకిష్ కలర్ అయిపోతాయి. ఎవరికి చెప్తున్నావమ్మా నీ కహానీలు? నీ సిగ్గుకి ఎర్రగా అయిన నీ బుగ్గలే చెప్తున్నాయి. ఏదో జరిగింది అని. చెప్పు చెప్పు ఏం జరిగింది?
మీ ఇద్దరే ఉన్నారు. జై గారు ప్రపోజ్ చేయడానికి మంచి ఛాన్స్. ఖచ్చితంగా ప్రపోజ్ చేసే ఉంటారు కదా! అని ఆత్రంగా అడుగుతున్న శాలినిని చూసి వామ్మో! దీని ఆత్రం తగలయ్యా! నిజం తెలిసి ఏమైపోతావో పాపం. అక్కడ ప్రపోజ్ కాదే బాబు ఏకంగా కాపురమే అయిపోయింది. అది తెలిస్తే నీ చిట్టి గుండె ఏమైపోతుందో అని మైథిలి మనసులో అనుకొని ముందు నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు. నా కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. ఫ్రెష్ అయ్యి తిని ఆ తర్వాత తీరిగ్గా చెప్తాను. మీరు కూడా మంచిగా తినండి. ఎందుకంటే నేను చెప్పింది విన్న తర్వాత మీ చిట్టి గుండె తట్టుకోవాలి కదా! అందుకన్నమాట. మంచిగా తింటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది. ఓకేనా గాయ్స్ అని లగేజ్ పట్టుకొని విజిల్ వేస్తూ తిప్పుకుంటూ వెళ్తుంది. ఇదేంటి ఏం జరిగిందంటే ఏదేదో చెప్పేసి వెళ్ళింది అని విక్కీ, శాలిని ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఏంటి జై నువ్వు చెప్పేది? మీ అత్త అంత దారుణంగా అలా ఎలా చేస్తుందిరా? అని జై జరిగింది మొత్తం చెప్పగానే షాక్ అవుతాడు సిద్ధు. నాకు నీ చెల్లి చెప్పకముందే మా అత్త మీద డౌట్ వచ్చిందిరా. నేను వెళ్ళేటప్పుడు మా అత్త, స్వీటీ మార్నింగ్ మాట్లాడుకోవడం విన్నాను. మా అత్త ఆ స్వీటీకి నన్ను తన ఒళ్ళో వేసుకోమని కూతురికి ట్రైనింగ్ ఇస్తుంటే విన్నాను. మీ అత్త అలా ఎందుకు చేస్తోందిరా? అలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఆస్తిరా, ఆస్తి ఏదైనా చేయిస్తుంది. నన్ను చేసుకుంటే తన కూతురికే కదా ఈ ఆస్తులు మొత్తం. అది తన ప్లాన్. కానీ తనెవరితో పెట్టుకుంటుందో తనకింకా అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చేస్తాను. తను నన్ను ఎలా అయితే ప్రేమతో నటించి నన్ను మోసం చేసిందో నేను కూడా తనలాగే తన రూల్స్ పాటించి బుద్ధి వచ్చేలా చేస్తాను. ఆవిడ మీద మొన్నటి వరకు నమ్మకం వల్ల ఆమె మీద అనుమానం రాలేదు కానీ ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఉంటే చాలా అనుమానాలే మొదలయ్యాయి. తీస్తా. అన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తా. ఎవరు ఏంటో తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ రీతిలోనే బుద్ధి చెప్పకపోతే నా పేరు జయవర్ధన్ చక్రవర్తే కాదని కసిగా అంటాడు. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి మీ అత్త డేంజర్ అనిపిస్తోంది. సిస్టర్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు సిద్ధు. ఆ సిద్ధు ఇంకో ఇద్దరిని సెక్యూరిటీగా మైథిలి కోసం అపాయింట్ చెయ్. ఆ! ఓకే జై. సిద్ధుని ఆఫీస్ దగ్గర వదిలి జై ఇంటికి వెళ్తాడు. జై ఇంటికి వెళ్ళేసరికి హాల్‌లో పేపర్ చదువుతూ కనిపిస్తుంది అఖిలాండేశ్వరి. తనని చూడగానే మైథిలిని తనన్న మాటలు గుర్తొచ్చి కోపం, ఆవేశం వస్తున్నా కంట్రోల్ చేసుకొని వెళ్తాడు. జైని చూసి పేపర్ పక్కన పెట్టి ఇదేంటి జై వచ్చేసాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడా అని గుమ్మం వైపే తొంగి చూస్తుంది. ఏంటత్తా నేనిక్కడే ఉంటే గుమ్మం వైపు చూస్తున్నావు? ఇంకా ఎవరైనా వస్తారని చూస్తున్నావా? అబ్బే అదేం లేదు జై. ఊరికే చూశాను. ఇప్పుడే వస్తున్నావా? జర్నీ ఎలా జరిగింది? అక్కడంతా ఓకేనా? ప్రాజెక్ట్ అని అనుమానంగా అడుగుతుంది మైథిలి కోసం ఏమైనా చెప్తాడేమోనని. కానీ జై అదేం చెప్పకుండా నేనెప్పుడు ఎక్కడ ఎలా ఉన్నానో నీకు ఇట్టే తెలిసిపోతుంది గదా అత్తా అని ఒత్తి మరీ అంటాడు. నాకా? నాకెలా తెలుస్తుంది జై అని కంగారు పడుతూ అడుగుతుంది. అదే అత్తా నీ మనసుకి తెలిసిపోతుంది కదా! నేనంటే నీకు చాలా ఇష్టం కదా! నాకిబ్బంది ఉంటే నీ మనసుకి అప్పుడే తెలిసిపోతుంది కదా! అని అంటున్నా ఒక్కొక్క స్టెప్స్ ఎక్కుతూ అంటాడు. ఆ! అవును సరే జై. నువ్వు ఫ్రెష్ అవ్వు. నీ కోసం నేను ఫుడ్ రెడీ చేయిస్తా అని కంగారు పడుతూ కిచెన్ వైపే పరుగులు తీస్తుంది. అది చూసి దేనికే ఇలా కంగారు పడితే ఎలా అత్తా? ముందుంది ముసల పండగ అని నవ్వుకొని తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు జై. మైథిలి ఫ్రెష్ అయ్యి డైనింగ్ దగ్గర కూర్చొని ఏం చేశావు షాలు? ఆ హోటల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది పో. అన్ని ఐటెమ్స్ చూసి వావ్! నా కోసం అన్నీ నా ఫేవరెట్ ఐటెమ్సే చేశావా? ఓ పట్టు పట్టాలి అని వడ్డించుకొని హ్యాపీగా తింటుంటే విక్కీ, షాలిని మైథిలి వైపే చూస్తుంటారు. ఏంటే మీ ఇద్దరు నా వైపు అలా చూస్తున్నారు? మీరిష్టే తగిలేలా ఉంది నాకు. మీకు కావాలంటే మీరు కూడా వడ్డించుకొని తినండని బుగ్గల నిండా ఉన్న అన్నం నములుతూ అంటుంది. ఏమైందే మైథు? నీకు ఏ గాలైనా సోకిందా ఏంటి? ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీలో చాలా హుషారు కనిపిస్తోంది. ముందు మైథిలిని చూస్తూ అన్నట్టు అనిపిస్తుంది. మీ మధ్య ఇంత హుషారు ఎప్పుడూ చూడలేదు నీలో. ఏదో కోల్పోయినట్టు పోగొట్టుకున్నట్టు ఉండేదానివి. నవ్వినా అందులో నిజమైన నవ్వు కనిపించేదే కాదు. ఎన్నిసార్లు అడిగినా ఏం కాలేదు. ఇంట్లో వాళ్ళ మీద బెంగ అని చెప్పేదానివి. ఇప్పుడు తీరిపోయిందా ఇంట్లో వాళ్ళ మీద బెంగ? అంటుంది శాలిని. తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని నా బెంగ తీర్చే వాళ్ళు వచ్చేసారు కదా! అని శాలినికి టైమింగ్ చేసి నవ్వుకుంటూ తన రూమ్‌లోకి వెళ్తుంది. ఒసేయ్ మైతూ ఏంటే నీ బెంగ తీర్చేవాళ్ళు వచ్చారా? ఎవరే వాళ్ళు? జయగారేనా? అని అడుగుతుంది. ఎవరో ఒకరు. నాకు నిద్రొస్తోంది. నిద్రాదేవికి ఆహ్వానం పలికి కొద్దిసేపు పడుకొని వచ్చి అప్పుడు తీరిగ్గా ఏం జరిగిందో వివరంగా చెప్తాను. ఓకేనా?
ఇప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని ముసుగేసుకొని తొంగుంటుంది రాక్షసి. ఎలా సగం సగం చెప్పి బీపీ తెప్పిస్తున్నావు కదే అని విక్కీ, శాలిని ఇద్దరు తల కొట్టుకుంటారు. కథ కొనసాగుతుంది. మరి జై అఖిలాండేశ్వరిని, స్వీటీని ఏం చేయబోతున్నాడు? మరోపక్క మైథిలి జాహ్నవికి మాటిచ్చినట్టు అన్నా చెల్లెల్ని కలుపుతుందా? మరి మైథిలి పేరెంట్స్ మైథిలి, జైల పెళ్లిని ఒప్పుకుంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.